హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. తెలంగాణలో అయితే వినాయక చవితి వచ్చిందంటే ఖచ్చితంగా చేసుకునే వంటకం ఏంటి అంటే ఉండ్రాళ్ళ పాశంతో పాటు ఇలా తిమ్మికూర కూడా చేస్తూ ఉంటారు. తిమ్మికూరని తుమ్మికూర అని కూడా పిలుస్తారు. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వర్టిసెల్లా, ఫ్యామిలీ వచ్చేసి వర్టిసెల్లా స్టార్. దీనిని ఈరోజు మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారండి. నార్మల్ డేస్లో అంతగా చేయరు. కాకపోతే ఈ గణపతి ఉన్నన్ని రోజులు అంటే 9 డేస్లో కూడా ఈ తిమ్మికూరని వండుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమాత్రం మారదు. దీనికి చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనినైతే మన తెలంగాణలో స్పెషల్గా వినాయక చవితి రోజు చేసుకోవడం చాలా ఎప్పటి నుంచో వస్తుందండి. ఇది నా చిన్నతనం నుంచి మా అమ్మ అయితే ఎప్పుడు చేస్తూ ఉండేది. సో నేను కూడా మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది కూడా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. దీన్ని కేవలం తిమ్మికూర, పచ్చిమిర్చి, పచ్చి చింతకాయలు వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే 2-3 రకాల ఆకుకూరలు తిమ్మికూర కలిపి పచ్చిమిర్చి, చింతకాయ వేసుకొని చేసామంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా యమ్మీగా ఉంటుంది. తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించే విధంగా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఫుల్ వీడియో కోసం అయితే ఖచ్చితంగా లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.